గార్లిక్ చికెన్ సలాడ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. లో క్యాలరీస్ హై ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఇది. ఫస్ట్ చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్కి తగ్గ సాల్ట్ పెప్పర్ కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టి కొంచెమే ఆయిల్ వేసుకొని వేడయ్యాక చికెన్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్నప్పుడు పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని మంచిగా అంతా కలిసేలా కలుపుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక పక్కనే బౌల్లో సైడ్కి తీసుకొని పెట్టుకోవాలి. సేమ్ అదే బౌల్లో మళ్ళీ ఒక క్యూబ్ బటర్ వేసుకొని అందులో ముందుగా చాప్ చేసుకున్న గార్లిక్ వేసుకొని గార్లిక్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పావు కప్పు పాలు వేసుకొని పాలు ఒక బాయిల్ రాగానే అందులోకి ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా చికెన్ దగ్గరికి వస్తున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత డ్రెస్సింగ్ కోసం కర్డ్లో 1 టీ స్పూన్ ఆరిగానో, 1 టీ స్పూన్ పెప్పర్, ఇంకా రుచికి తగ్గ సాల్ట్, ఇంకా హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ సలాడ్కి ఈ డ్రెస్సింగ్ హీరో అనమాట. తర్వాత ఒక బౌల్లో కట్ చేసుకున్న క్యాబేజ్, క్యారెట్, ఆనియన్స్, కీరా వేసుకొని చికెన్ కూడా వేసుకొని అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. తర్వాత డ్రెస్సింగ్ కూడా వేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక సలాడ్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. చాలా లో క్యాలరీ ఫుడ్ ఇది. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.